కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లో పారసీక దేశము అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. మనం ఇది 4వ ఎపిసోడు. ఇదే ఆఖరి ఎపిసోడు. ఈ అంశం మీద వచ్చే కార్యక్రమంలో మరొక క్రొత్త అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతకే వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పారసీక దేశం గురించి ధ్యానించే ఆ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు ప్రభువా. భయంకరమైన కడవరికాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కాపుదల, నడుపుదల, మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. ఇవి నేర్చుకుని వీటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప దయచేయండి. ఈ లోతైన మర్మాలను అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో పారసీక దేశం, ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించాం. పారసీక రాజులు, 4 రాజులు వస్తారు. 4వ రాజు చాలా ధనవంతుడని. మనం ధ్యానిస్తున్న రాజు 5వ రాజు. ఈయన గురించి కొన్ని విషయాలు గత కార్యక్రమంలో కూడా 3 ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఆ రాజుగారి పేరు ఇంగ్లీష్లో ఆర్టిజెక్సెస్ I అని చరిత్రకారులు అంటున్నారు. ఆర్టిజెక్సిస్ మన భాషలో హస్తాసస్త అని తర్జుమా చేశారు. ఈ యొక్క హస్తాసస్త రాజుగారు క్రీస్తుపూర్వం 465 నుంచి 424 సంవత్సరం వరకు, అనగా 41 సంవత్సరాలు పాలన చేశారు. ఆయన యొక్క పాలనలో ఎంతో నమ్మకస్తుడైన ఒక యూదుడు, ఆయన పేరు నెహెమియా అంటున్నాం మన భాషలో. ఆ యొక్క నెహెమియా గారు ఈ రాజుగారి దగ్గర పానదాయకుడని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కప్ బేరర్ అంటున్నారు. అంటే ఆయన యొక్క బాధ్యత ఏమిటంటే రాజుగారికి మంచినీరు, అదే రీతిగా రాజుగారికి కావాల్సిన జ్యూసు యొక్క రకరకాల పానీయాలు ఆయనకు అందజేయటం అనమాట. ఇది సామాన్యులకి ఎవరికి కూడా ఇచ్చేవారు కాదు, ఆ దేశస్తులకు కూడా ఇచ్చేవారు కాదు. కారణం, ఒకవేళ రాజుగారి మీద ఎవరైనా కక్ష పెంచుకుని ఆ రాజుగారు త్రాగే ఆ మంచినీళ్ళలో కానీ ఆ పానీయంలో కానీ ఏదైనా కాస్త విషం కలిపేసి ఆయన్ని హతం చేసేయచ్చు. కనుక ఈ యొక్క పానదాయకుడి పని, అనగా రాజుగారికి మంచినీళ్ళు, ఆ యొక్క జ్యూసు ఇచ్చే పని చాలా నమ్మకస్తుడైన వ్యక్తికే ఇస్తారు. కనుక ఈ యొక్క నెహెమియా గారు చాలా నమ్మకస్తుడు. కనుకనే రాజుగారికి, ఆయన కుటుంబానికి కూడా అంత నమ్మకంతో ఈయనకి ఆ పని అప్పగించారు. ఆయన ఎంతో నమ్మకంగా చేశాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. మనం చేస్తున్న ఏ పని అయినా సరే మనం నమ్మకంగా చేయాలా, ఎంతో శ్రద్ధగా చేయాలా. ఈ పారసీక రాజులు, హస్తసస్త గారు, వారికంటే ముందున్న రాజులు కూడా యూదులకు ఎంతో సహకారం చేశారు. యెరూషలేముకి ఎంతో సహకారం చేశారు. వారు ఎంతో ప్రేమించారు యూదుల్ని. వారికి ఉన్న విభేదాలు ఒక పెద్ద అగాధంలాగా వీరి మధ్య ఏర్పడ్డది. ఒక దినాన్న ఈ యొక్క నెహెమియా గారి యొక్క బంధువు, ఆయన పేరు హననయ్య, ఆయన యెరూషలేములో జీవించేవాడు. నా బంధువు రాజుగారి దగ్గర పానదాయకుడు. అంటే చాలా ప్రాముఖ్యమైన పని అది. చిన్న పని అయినప్పటికీ చాలా ప్రాముఖ్యమైన పని. కనుక ఆయన చూచొద్దాం, ఆయన్ని దర్శిద్దాం, మనకున్న సాధక బాధకాలు ఆయనకి చెప్పుకుందాం అనేసి నెహెమియా గారి యొక్క బంధువు అయిన హననయ్య మరి కొంతమంది యూదులు యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్ళారు. ఎక్కడ ఉంటున్నారు ఆయన? రాజుగారు పారసీక దేశంలో షోషాన్లో ఉంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే నెహెమియా గారు అన్నారు, ఎలా ఉన్నారు మన ప్రాంతం వాసులందరూ కూడా, మన యూదులందరూ ఎలా ఉన్నారు, యెరూషలేము నగరం ఎలా ఉన్నది అని వివరాలు తెలుసుకున్నారు. వారు వివరాలు చెప్పారు. అక్కడ మనకు చుట్టూ గోడలు లేవు యెరూషలేము నగరానికి. కొనకు శత్రువులు వస్తున్నారు, తరచుగా అక్కడ ఉన్న వారిని వేధిస్తున్నారు. వారికి ఉన్న సరుకులన్నీ కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఏ విధమైన భద్రత లేకుండా ఉన్నారు యెరూషలేము వాసులు, మన యూదులు. అనగానే నెహెమియా గారికి చాలా వేదన వచ్చేసింది. ఆయన ఏకంగా దుఃఖంతో దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టారు. ఎంతో దుఃఖించాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, చూచారా ఆయనకి ఎంత భారం ఉన్నదో యూదులంటే, తన యొక్క ప్రజలంటే. దాంతోపాటు యెరూషలేము దేవుని నగరం
దాని పట్ల ఎంత భారం ఉన్నదో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా మన యొక్క తోటి విశ్వాసుల పట్ల, మన యొక్క సంఘం పట్ల, మన గ్రామం పట్ల అంత భారం మనకున్నదా? ఎప్పుడైతే యెరూషలేములో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నవి అని విని నెహెమీయా గారు ఎంతో వేదనతో ఉపవాస ప్రార్థన చేశారు. ఈ విషయాలు మనం నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, నీకు కూడా నీ సంఘంలో ఉన్న సమస్యలను బట్టి, మీ గ్రామంలో ఉన్న సమస్యలను బట్టి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, నీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి ఎప్పుడైనా ఉపవాసంతో ప్రార్థించావా? ఈయన ఉపవాస ప్రార్థన ఏ రీతిగా చేశారో, ఆయన పశ్చాత్తాపంతో ఆయన పాపాలు ఒప్పుకొని, ఆయన ప్రజల యొక్క పాపాలు ఒప్పుకొని, ప్రభువా నీ సన్నిధిలో మేము మా పితరులు అనేకమైన ఘోర కార్యాలు, మీ యొక్క ఆజ్ఞలు పాటించకుండా మేము జీవించాం ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు అని ప్రార్థించారు పశ్చాత్తాపంతో. కీర్తన 66వ కీర్తన 18వ వచనంలో మనము పాపాలు దాచుకున్నట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించారు. మన పాపాలు పశ్చాత్తాపడాల. అదే రీతిగా నెహెమీయా గారు కూడా ఆయన పాపాలు, ఆయన యొక్క ప్రజలైన యూదుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. ఆయన పశ్చాత్తాపడ్డారు, దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అప్పుడు యథావిధిగా రాజుగారి దగ్గర ఆయన చేయవలసిన పని, రాజుగారికి మంచినీరు జ్యూస్ ఇవ్వటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాజుగారు రాణిగారు కూడా కూర్చుని ఉన్నారు. అప్పుడు బహుశా నెహెమీయా గారు అనుకుని ఉంటారు మనసులో, నేను వెళ్ళిన తర్వాత రాజుగారు జ్యూస్ అడిగిన తర్వాత ఆయనకి ఆ పానీయాన్ని ఇచ్చి వారు రాజుగారు దాన్ని సేవించిన తర్వాత అప్పుడు ఆయన సంతోషంగా ఉంటారు. అప్పుడు నేను రాజుగారు నాకు ఒక చిన్న మనం ఉన్నదండి అని ఈ యొక్క యెరూషలేము విషయం ఆయనకి చెప్పి, ఆ యెరూషలేము చుట్టూ కాస్త గోడలు కట్టించండి అయ్యా అని రాజుగారిని నేను కోరుకుందాం అని మనసులో అనుకునే వెళ్ళాడు ఆయన. చూడండి ఈ విషయాన్ని, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడైతే నెహెమీయా రాజుగారి దగ్గరికి వచ్చి ఆ యొక్క పానీయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడో, రాజుగారు చూచి, రాజుగారికి ఇంకా తిని యొక్క మనసులో ఉన్న ఆ యొక్క కోరికని చెప్పలేదు ఆయన. కానీ రాజుగారు నెహెమీయాని చూస్తే ఆయన ముఖం చాలా విచారంతో నిండి ఉన్నది. అప్పుడు రాజుగారు అన్నారు, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నెహెమీయా నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? బాగానే ఉందండి అయ్యగారు, నాకు ఏ అనారోగ్యం లేదని. మరి నీ ముఖం చాలా విచారంతో నిండి ఉన్నది ఏంటి అంటే, నీ మనసులో ఏదో వేదన ఉన్నది, ఆరోగ్యం బాగానే ఉన్నది, ఏంటి నీకున్న సమస్య నాకు చెప్పు, దాన్ని నేను తీరుస్తాను అన్నారు రాజుగారు. ఈయనేమో రాజుగారి జ్యూస్ తాగిన తర్వాత అప్పుడు చెప్దాం రాజుగారు నా సమస్య ఇదని అని ఆయన అనుకుంటుంటే, ఈయన చెప్పకముందే రాజుగారు అడుగుతున్నారు, నీకున్న సమస్య ఏంటి చెప్పు, నేను దాన్ని తీరుస్తాను అంటున్నారు. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నెహెమీయా గారు అన్నారు, రాజా నా ప్రజలు, నా పట్టణం అయిన యెరూషలేము ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. అక్కడ వారికి ఏ విధమైన భద్రత లేదు, గోడలు లేవు దాని చుట్టూ కూడా. యెరూషలేము నగరానికి ఆ యొక్క కోట గోడలు లేవు కనుక శత్రువులు వచ్చి తరచుగా వారిని వేధిస్తూ వారికి ఉన్న సరుకులని కూడా కొల్లగొట్టుకుని బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారు. రాజా మరి నేను ఎలా సంతోషంగా ఉండగలను ఇక్కడ అన్నాడు నెహెమీయా గారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే నెహెమీయా గారు ఉపవాసంతో ప్రార్థన చేసి వెళ్ళారు కనుక తాను మనసులో ఉన్న ఆ యొక్క విషయాన్ని రాజుగారికి చెప్పకముందే రాజుగారే అడిగేశారు, ఏం కావాలి నీకు చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు, ఆ సమస్య నేను తీరుస్తానన్నారు. చూచారా ఉపవాస ప్రార్థనకి ఎంత బలం ఉన్నదో ప్రియ సోదరి సోదరులారా. కనుక మనం కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎటువంటి సవాళ్ళు ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థనతో మనం దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా ప్రభు మనకి మేలు చేస్తారు. అప్పుడు రాజుగారు అన్నారు, నీకే అవసరత ఉన్నది చెప్పు, దాన్ని నేను నీకు తీరుస్తాను ఆ అవసరాన్ని అన్నారు. నెహెమీయా గారు అన్నారు, రాజా యెరూషలేము చుట్టూ కోట గోడ కట్టడానికి నాకు అనుమతి కావాలి. దానితో పాటు యెరూషలేముకు ఉన్న ఆ యొక్క గుమ్మాలు, ఇంగ్లీష్లో గేట్ అంటున్నాం కదా, 8 గేట్లు ఉన్నాయి దానికి, వాటికి కావలసిన ఆ యొక్క కర్ర అనగా తలుపులకు, ఆ యొక్క గేటుకి కావాల్సిన పెద్ద పెద్ద తలుపులు పెట్టడానికి కర్ర కావాలి, చెక్క కావాలి. అవి కూడా రాజా మీ యొక్క అటవీ శాఖ మంత్రికి మీరు ఉత్తర్వు ఇచ్చి అనుమతి ఇవ్వండి, నాకు యెరూషలేము గేట్లకు కావాల్సిన చెక్కను సరఫరా చేయమని ఆయనకు ఒక ఉత్తర్వు ఏముండయా అన్నారు. అయితే ప్రియ సోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే రాజుగారు వెంటనే నీ కోరికను నేను తీరుస్తున్నాను, నీకు ఒక ఉత్తర్వు రాసి ఇచ్చేస్తాను అనేసి ఉత్తర్వు రాసి ఇచ్చేసి, ఒట్టి మీరు గోడలు కట్టుకోవచ్చని అనుమతి ఇవ్వటమే కాదు సుమా, నెహెమీయా నీవే వెళ్ళి వ్యక్తిగతంగా నీవే అక్కడ ఉండి ఆ గోడలు నిర్మించి అప్పుడు మరలా తిరిగిరా అన్నారు. దానితో పాటు ఆయన
ఆ యొక్క అటవీ శాఖ అధికారికి కూడా ఉత్తరం రాసేశారు. ఈయనకి ఎంతైతే కర్ర కావాలంటారో, చెక్క కావాలంటారో ఆ యొక్క గేట్లకి, ఆ గుమ్మాలకి అంతా కూడా మీరు ఇచ్చేయండి మన యొక్క అటవీ సంపద నుంచి. దానితో పాటు నెహెమ్యా, నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణం కాస్త చిక్కులతో కూడినది. కారణం ఏంటంటే షోషాను మన రాజధాని నుంచి మీ యొక్క రాజధాని యెరూషలేము వెళ్ళటానికి 1200 కిలోమీటర్లు. ఈ మార్గంలో ఒకవేళ ఎవరైనా దొండగులు నిన్ను అడ్డగించవచ్చు, దొంగలు నీకు కీడు కలిగించవచ్చు. కనుక నీతో పాటు నీకు రక్షణగా ఉండటానికి రక్షక భటులు, ఇంగ్లీష్లో మనం సెక్యూరిటీ మెన్ అంటున్నాం కదా, అలాంటి వారిని కూడా పంపిస్తాను, నీకు ఏ కీడు కలగకుండా నీతో వస్తారు అని రాజుగారు నెహెమ్యాకు సెలవిచ్చారు. ఆయనతో పాటు ఆయనకు రక్షక భటులను కూడా ఇచ్చేశారు, సెక్యూరిటీ వారిని కూడా ఇచ్చేశారు. ఈ విషయాన్ని నెహెమ్యా గారు అడగలేదు. అంటే చూడండి దేవుడు ఎంత మేలు చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనం అడిగిన దానికంటే కూడా అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈయన అడగలేదు నాకు అంగరక్షకులు కావాలి, సెక్యూరిటీ కావాలని, కానీ రాజుగారు ఇచ్చేశారు. చూచారు దేవుడు ఎంత మేలు చేస్తున్నారో. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఏ అవసరత ఉన్నప్పటికీ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే కూడా మిన్నగా దేవుడు మనకి మేలు చేస్తారు. నెహెమ్యా గారు, ఆయనతో ఉన్న అంగరక్షకులు, ఆ యొక్క బాడీ గార్డ్స్ వారందరూ కూడా క్షేమంగా యెరూషలేము నగరానికి చేరారు. చేరిన తర్వాత నెహెమ్యా గారు ఎంతో భారంతో రాత్రి వేళ అందరు నిద్రపోయిన తర్వాత వెళ్ళి ఆ యొక్క యెరూషలేము అంతా కూడా చూచారు. గోడలన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి, గేట్లు ఏవి కూడా లేవు అక్కడ. వాటన్నిటిని కూడా పరిశీలించి వచ్చి అప్పుడు యూదులందరినీ కూడా, పెద్దలందరినీ పిలిచి వారిని ప్రోత్సహించారు ఆయన. వారందరి యొక్క ప్రోత్సాహంతో యూదులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి రాజుగారి యొక్క శాసనం వీరు గోడలు కట్టుకోవచ్చని ఆ యొక్క అనుమతి వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న ఆ శత్రువులు యెరూషలేము చుట్టూ కోట గోడ కట్టకుండా వారు ప్రతిసారి కూడా అడ్డు పెట్టేశారు, వారిని ఆటంకపరిచేశారు. కానీ ఇప్పుడు నెహెమియా గారి యొక్క ప్రోత్సాహంతో అందరూ కూడా యూదులు పురుషులందరూ కూడా వారు వచ్చి ఈ కోట గోడను కట్టడం ప్రారంభించారు. ఎలాగా శత్రువులు వచ్చి వారి మీదకి రాళ్ళు విసురుతున్నారు కనుక ఒక చేత్తోనేమో తాపి పట్టుకున్నారు యొక్క గోడ కట్టడానికి, రెండవ చేత్తో ఒక ఆయుధాన్ని పట్టుకున్నారు. శత్రువులు వచ్చినట్లయితే వారితో యుద్ధం చేయడానికి. నెహెమ్యా గ్రంథం 4:9 గమనించినట్లయితే వీరందరూ కలిసి నెహెమ్యా గారి యొక్క ప్రోత్సాహంతో యూదులందరూ కలిసి ప్రత్యేకమైన ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ యొక్క కోట గోడను నిర్మించడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించండి, మీరే మాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించి అప్పుడు ప్రారంభించారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని యొక్క విశ్వాసులుగా ఏ పని ప్రారంభించినప్పటికీ ప్రభువును ముందు పెట్టుకొని ప్రార్థన చేసి మనం ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రభు వాటిని తొలగిస్తారు. కనుక శత్రువులు వచ్చి వారిని ఏదో రీతిగా ఆటంకపరచాలని, వారికి కీడు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక నెహెమ్యా గారు రాత్రి పగలు కూడా కాపలాదారుల్ని నియమించారు. నెహెమ్యా గ్రంథం 4:21 తెల్లవారినది మొదలు సాయంత్రం నక్షత్రాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క కాపలాదారులు ఆయుధాలు పట్టుకుని గోడ దగ్గర నిలబడి ఉన్నారు. కారణం ఏదో సమయంలో ఏదో మూల నుంచి శత్రువులు వచ్చి ఈ కోట గోడను నిర్మించకుండా ఆపేయాలని వారు కుట్ర వేస్తున్నారు. కనుక ఈ రీతిగా అక్కడున్న యూదులందరూ కూడా సహకరించి వచ్చారు. దానికి నేను కాపలా కాస్తున్నాను కదా, నాకు జీతం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని ఎవరు అడగలేదు. వారికి వారే వ్యక్తిగతంగా వచ్చి గోడను కట్టారు. దాంతోపాటు అక్కడ కాపలా కూడా ఉన్నారు రాత్రింపగళ్ళు కూడా. అప్పుడు సన్బల్లత్ అని సమరయులకు గవర్నర్, ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు ఈ యొక్క యెరూషలేము చుట్టూ కోట గోడ కట్టడం. అనేక రీతిలుగా వారిని అవమానించి ఎంతో కించపరిచి మాట్లాడాడు. ఏ రీతిగా వీరు కట్టగలరు, ఈ కూలిపోయిన కోట గోడలు ఈ యొక్క రాళ్ళన్నీ కూడా పోగేసి మళ్ళీ వీరు కోట గోడ కడతారా అని వారిని ఎంతో అపహాసం చేశాడు ఆయన సన్బల్లత్ అనే గవర్నర్. కారణం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆయన గవర్నర్గా ఎంత అడ్డు పెట్టినప్పటికీ వారు ఆ విషయాలు పట్టించుకోకుండా ఈ యొక్క కోట గోడను కట్టడానికి ముందుకు సాగారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు నెహెమ్యా గ్రంథం 4:2 మనం చదవచ్చు. ఆయనకు సలహాదారుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు టొబయా. ఆయన అన్నాడు, ఈ యొక్క కోట గోడను కడుతున్నారా, ఎలా కడతారు వీరు అని ఆయన ఎంతో హేళన చేస్తూ ఏమన్నాడంటే, ఒక నక్క వచ్చి ఆ గోడ మీద ఎక్కినట్లయితే ఆ గోడ కూలిపోతుంది, అనగా ఈ కోట గోడ వారు నిర్మించలేరు అనగా అంత హేళన చేస్తూ మాట్లాడాడు టొబయా అని ఈ గవర్నర్ గారి యొక్క సలహాదారుడు. ఆయన ఆమోనీయుడు. ఈ విషయాన్ని నెహెమ్యా గ్రంథం 4
3వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ యొక్క ఒక నక్క ఎక్కినప్పటికీ ఆ రాళ్ళన్నీ కింద పడిపోతాయి ఒకటి, ఆ గోడ నిలబడదు అని హేళన చేశాడు. అయితే దేవుని యొక్క హస్తం వీరితో ఉన్నది. దేవుడి వరకు సహాయంగా ఉన్నారు. దేవుడే ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఆ చుట్టూ ఉన్న అన్యజనులు అనుకున్నారు ఇది అసాధ్యం, ఎలా జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల వరకు కట్టలేకపోయారు, ఈయన ఎవరో వచ్చాడంట, నెహెమీయా అంట, ఆయన కట్టించేస్తాడంట, ఎలా జరుగుతుంది, మేము చూస్తాం జరగకుండా అన్నట్టుగా వారు హేళన చేశారు. కానీ ఈ పనంతా కూడా దేవుని యొక్క సహాయం వలన 52 రోజుల్లోనే కోట కూడా అంతా కట్టేశారు. గేట్లకు కావాల్సిన ఆ చెక్క అంతా కూడా అటవీ శాఖ వారు వీరికి సరఫరా చేశారు. ఆ యొక్క తలుపులు చేసేశారు, గుమ్మాలు చేసేశారు, వాటిని నిలబెట్టేశారు, వాటిని దేవుని కొరకు ప్రతిష్ఠించేశారు ఏకంగా. ఈ విషయాన్ని నెహెమీయా గ్రంథం 6:15 వచనంలో 52 రోజుల్లోనే ఈ యొక్క కోట కూడా అంతా కూడా నిర్మించేసి దేవుని కొరకు దాన్ని ప్రతిష్ఠించేశారు. అనగా ఈ యొక్క కోట గోడ కట్టడానికి 2 నెలల లోపు అంతే. యూదుల నెల 6వ నెలలో ఈ కోట గోడను దేవుని కొరకు వారు ప్రతిష్ఠించినట్లుగా మనకి నెహెమీయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వచనంలో వివరాలు ఉన్నాయి. అనగా 6వ నెల అంటే ఇది మన యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఆగస్టు నెల. అందరూ ఏమనుకున్నారు, ఇది అసాధ్యం, జరగని పని అనుకున్నారు. అయితే దేవునితో ప్రియ సోదరి సోదరులారా, ఏ కార్యమైనప్పటికీ ప్రభు మీద మనం భారం ఉంచి చేసినట్లయితే అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యం చేస్తారు. ఈ హస్తాసస్తా రాజు, పారసీక రాజు నెహెమీయా గారిని గవర్నర్గా నియమించేశారు. ఏకంగా 12 సంవత్సరాల పాటు ఈ కోట గోడను కట్టిన తర్వాత నెహెమీయా గారు యూదుల మీద గవర్నర్గా పాలన చేసి తర్వాత కూడా ఇంకా కొంతకాలం గవర్నర్గా కొనసాగాడు. అయితే నెహెమీయా గారు ప్రజలందరితో మాట్లాడుతూ, ప్రజలారా, నాకు ముందున్న ఆ యొక్క గవర్నర్లందరూ కూడా ప్రతిరోజు కూడా గవర్నర్ గారికి ఎంతో విలాసవంతమైన జీవితం జీవించడానికి 40 షెకెల్స్, ఆ రోజులు అది పెద్ద మొత్తమే, 40 షెకెల్స్ డబ్బు ఆయన రోజు ఖర్చు పెట్టుకోవటానికి, ఇంగ్లీష్ లో పాకెట్ మనీ అంటున్నాం, రోజు ఖర్చు పెట్టుకోవటానికి ప్రజల దగ్గర నుంచి ప్రజల మీద పన్ను వేసి ఆ డబ్బుని ఆయన తీసుకునేవారు. దాంతోపాటు గవర్నర్ గారికి ఎంతో చక్కని ఆహారం తయారు చేయటానికి, అనగా గవర్నర్ గారికి ఎంతో ఖరీదైన అనేక రకరకాల పదార్థాలతో తయారు చేసిన ఆహారం, వాటన్నిటికయ్యే ఖర్చు కూడా ప్రజల మీద పన్ను వేసేసి ఆ యొక్క డబ్బుతో ఆయన విలాసవంతంగా జీవించేవారు ఇది వరకున్న గవర్నర్లు. అయితే నెహెమీయా గారు అన్నారు, నేను గవర్నర్ అయినప్పటికీ మీ మీద నేనేమీ కూడా పన్ను వేయలేదు, నేను విలాసవంతమైన జీవితాన్ని జీవించలేదు, నేను ఖరీదైన ఆహారాన్ని కూడా భుజించలేదు, సామాన్యమైన ఆహారాన్ని భుజించాను. నెహెమీయా గ్రంథం 5:15 వచనంలో చూచారా, ఎంత తగ్గింపు జీవితంతో ఆయన గవర్నర్ అయినప్పటికీ ఆయన ప్రజల మీద భారం మోపకుండా, ప్రజలది ఏది కూడా ఆశించకుండా, నేను నాయకుని కాబట్టి నాకు వారందరూ కూడా మంచి మంచి తెచ్చిపెట్టాల అన్నట్టు కాకుండా ఆయన ఎంతో తగ్గించుకుని జీవించారు. అటువంటి తగ్గింపు జీవితం మనకు కూడా కావాలా. రోమీయులకు రాసిన పత్రిక 14:12 వచనంలో ప్రతి వారు కూడా ఒక దినాన దేవునికి లెక్క అప్పగించాలా. చూడండి నెహెమీయా గారు ఏమంటున్నారు, నెహెమీయా గ్రంథం 5:16 వచనంలో, నేను గవర్నర్ గా 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను యెరూషలేములో, కానీ ఈ యొక్క 12 సంవత్సరాల్లో నేను ఎక్కడ కూడా కొంచెం భూమి కూడా కొనుక్కోలేదు. అంటే ఎంతగా ఆయన సమర్పణతో పనిచేశారో చూడండి. ఆయనకున్న అధికారాన్ని బట్టి కారణం ప్రజలు కట్టే పన్నును కొంత ఆయన సొంత అవసరాలకు వాడుకుంటూ కొంత డబ్బుతో ఆయన ఏదైనా కొంత భూమి కొనుక్కోవచ్చు. ఆయన అంటున్నారు, నేను ఏ విధంగా కూడా కొంచెం కూడా భూమి కొనుక్కోలేదు. నెహెమీయా గ్రంథం 5:16 వచనంలో. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ఈ యొక్క సంఘాల్లో, సంఘ సంస్థల్లో మనకు అధికారం ఉన్నది కనుక, నాయకత్వంలో ఉన్నాం కనుక, మనము ఆ యొక్క సంఘానికి వచ్చిన ఆ కానుకలు దశంభాగాలతో మనం సొంతగా భూములు కొనుక్కుంటున్నామా, ఇల్లు డాబాలు కొనుక్కుంటున్నామా, లేకపోయినట్లయితే ఆస్తులు సంపాదించుకుంటున్నామా? అది సరికాదు. నువ్వు సొంతగా పని చేసుకుని ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో చేసుకుని దాని ద్వారా కొనుక్కో, అంతేగాని దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, సేవ నిమిత్తం విశ్వాసాలు ఇస్తున్న కానుకలు దశంభాగాల్ని మన సొంత విలాసాల కొరకు, మన సొంత ఆస్తుల కొరకు దానిని మనం ఖర్చు చేయకూడదు. మరొక విషయాన్ని కూడా నెహెమీయా గారు చేశారు. అక్కడున్న ప్రజలందరూ కూడా నెహెమీయా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఎంతో భారం ఉన్నదయ్యా, ఈ యొక్క నాయకులందరూ కూడా మా మీద ఎక్కువ పన్నులు వేసేసి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, కనుక ఆ పన్నులు కట్టలేక ఇక్కడ ఉన్న వారిలో చాలా కుటుంబాలు మాకున్న ఆ యొక్క పొలం తాకాటు పెట్టేశాం, మాకున్న తోటలు అమ్మేశాం ఆ యొక్క పన్నులు కట్టలేక, మాకు ఇక తినటానికి సరైన ఆహారం కూడా లేక మాకు మా బిడ్డలకి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం అయ్యా అని
నెహెమయా గారికి చెప్పారు. ఆయన ఎంతో ఆగ్రహంతో ఈ విషయాలు నెహెమయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదవచ్చు. అక్కడ ఉన్న అధికారులందరూ కూడా మందలించి, మీరు ఎందుకు చేస్తున్నారు? వారందరూ కూడా మన సహోదరులు, మన రక్త సంబంధులు వారిని మీరు ఎందుకు పీల్చి పిప్పి చేస్తున్నారు? వారిని మీరు ఎందుకు వేధిస్తున్నారు? వారి మీద ఎక్కువ పనులు ఎందుకు వేస్తున్నారు? కొంతమంది వారు పన్నులు కట్టలేదని వారికున్న తోటలు, వారికున్న ఆ పొలాలు కూడా స్వాధీనం చేసేసుకున్నారు నాయకులు కొంతమంది. వెంటనే ఇచ్చేయండి, లేకపోయినట్లయితే మీకు శిక్ష వేస్తానన్నారు నెహెమయా గారు. అప్పుడు వెంటనే నాయకులందరూ కూడా అటువంటి అక్రమాలు ఎవరైతే చేశారో వారందరూ కూడా తప్పకుండా ఇక నుంచి మేము అటువంటి అక్రమాలు చేయమని చెప్పారు. మరొక విషయం జరిగింది. నెహెమయా గారు పని మీద నెహెమయా గారు రాజుగారిని చూడటానికి షోషాను వెళ్లారు యెరూషలేము నుంచి. ఆయన తిరిగి వచ్చే లోపల అక్కడ పనిచేస్తున్న అక్కడ ఒక నాయకుడిగా ఉన్న ఎలియాషీబు యూదుడే ఆయన యొక్క టోబియా, ఈయన అమోనీయుడు, ఆయనకు దేవాలయం దగ్గర ఒక గదిని కేటాయించేశారు. ఆ గదిలో దేవుని మందిరానికి, ఆ మందిరంలో వాడే ఆ ధూపానికి వాడే ధూపద్రవ్యాలు, దేవుని మందిరంలో వాడే కొన్ని బంగారు వెండి పాత్రలు పెట్టేవారు ఆ గదిలో. దానిని ఖాళీ చేయించేసి ఈయనకి ఇచ్చేసాడు ఏకంగా. ఈ విషయం నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. ఎప్పుడైతే నెహెమయా గారు తిరిగి వచ్చారో ఈ విషయాన్ని ఆయన తెలుసుకుని వెంటనే ఆయన ఆ యొక్క టోబియా అన్యుడు తనకు సంబంధించిన సరుకులన్నీ గదిలో పెట్టుకున్నాడు. అది దేవాలయం దగ్గరలోనే ఉంది. వాటన్నిటిని కూడా బయట విసిరేసాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఈ యొక్క అన్యుడు ఇక్కడికి? ఈయన పని ఏంటి ఇక్కడ? ఎందుకు ఇచ్చారు ఈయనకి అనేసి వారిని గద్దించి అవన్నీ కూడా బయట వేసేసి మరలా తిరిగి దేవుని యొక్క మందిరానికి సంబంధించిన ఆ యొక్క పరికరాలు, ఆ యొక్క పాత్రలు, దేవుని యొక్క మందిరంలో వాడే ఆ యొక్క ధూపద్రవ్యానికి సంబంధించిన ఆ యొక్క ధూపద్రవ్య పదార్థాలు అవన్నీ కూడా అక్కడ పెట్టించారు. అయితే ప్రియ సోదరులారా, ఈ విషయాలను కూడా నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనిస్తున్నాం. మరొక విషయాన్ని కూడా ఆయన ప్రక్షాళన చేశారు. దీన్ని మనం ప్రక్షాళన అంటున్నాం, ఇంగ్లీష్ లో రిఫార్మ్ అంటున్నాం. ఈయన నెహెమయా గారు ఇలాంటివి చాలా చేశారు. అయితే ప్రియ సోదరులారా, మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుని ఒకవేళ మన సంఘంలో, మన ప్రాంతంలో ఇటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎవరైనా చేస్తున్నట్లయితే, లేకపోతే సమాజానికి కీడు కలిగే విషయాలు చేస్తున్నట్లయితే వాటిని మనం ఖండించాలా, ప్రక్షాళన చేయాలా. మరొక విషయాన్ని గుర్తించారు నెహెమయా గారు. అదేంటంటే అక్కడ ఆ మందిరం దగ్గర పనిచేసే లేవీలు, వీరినే యాజకులు అంటున్నాం, అక్కడ లేవీలే పాటలు పాడాల. వారందరూ కూడా పనులు మానేసి గ్రామాలకు వెళ్ళిపోయారు. దీనివలన వారికి ఈ యొక్క నాయకులు, యెరూషలేము దేవాలయాన్ని నడిపిస్తున్న యూదా నాయకులే, వారికి ఏ విధమైన జీతాలు చెల్లించటం లేదు. మరి ఎలా జీవిస్తారు? జీతాలు చెల్లించకపోయినట్లయితే వారు పని మానేసి వెళ్ళిపోయారు. ఇది నెహెమయా గారు ఎప్పుడైతే గుర్తించారో దానిని కూడా ఖండించారు. నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయన ఖండించి మరలా ఆ యొక్క పనులు మానేసి వెళ్ళిపోయిన లేవీలందరూ కూడా వెనక్కి తీసుకొచ్చి మీరు పనులు చేయండి, ఇక్కడ అనగా యాజక పనులు చేయండి, మీకు రావాల్సిన ఆ జీత భత్యాలన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నాయకులకు ఆయన ఆజ్ఞాపించారు. మరొక విషయాన్ని కూడా గమనించారు నెహెమయా గారు. అదేమిటంటే యూదులందరూ కూడా యెరూషలేములో ఉండేవారు విశ్రాంతి దినాన్న, ప్రభువారేమో విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయొద్దని ప్రభువారు చెప్పారు 4వ ఆజ్ఞలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 8-11 వరకున్న వాక్య భాగంలో. వీరేం చేస్తున్నారు యూదులు? ఆ విశ్రాంతి దినాన్ని కూడా వారి తోటలో పండిన ఆ యొక్క ద్రాక్ష పండ్లు, లేకపోతే అంజూరు పండ్లు, రకరకాల వారి పొలాల్లో పండిన ఆ పండ్లు, కూరగాయలు, వాటిని వారి గాడిదల మీద వేసుకుని వాటిని ఇంటికి తెచ్చుకుంటున్నారు తోటలో నుంచి. యెరూషలేము వెలుపల ఉన్న వారి తోటల్లో నుంచి ఆ యొక్క పళ్ళు, కూరగాయలన్నీ కూడా వారి ఇంటికి తెచ్చుకుంటున్నారు యెరూషలేములోకి. అయితే అది విశ్రాంతి దినాన్ని చేస్తున్నారు. అది చేయొద్దని ప్రభు వారిని హెచ్చరించారు. దాని కొరకే వారికి శిక్ష వేసి 70 సంవత్సరాలు బానిసలుగా బబులోనులో పెడితే వారు ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోకుండా మరలా అదే పని వీరు చేస్తున్నారు. నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో దానిని కూడా నెహెమయా గారు ఖండించి ఆ యొక్క నాయకులతో చెప్పి, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? మీరు ఇలా చేయకూడదు కదా మన విశ్రాంతి దినాన్న. ఇది దేవుని దినం. ఈ దినాన్ని మనం ఏ పని చేయకూడదు, ఒట్టి ఆరాధన మాత్రమే చేయాలా, లోకపు పనులు మనం చేసుకోకూడదు. లోకం పనులు చేసుకోవడానికి 6 దినాలు ఉన్నాయి మనకి అని ఖండించారు. అదే రీతిగా నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొకటి గమనించారు ఆయన. అక్కడ ఈ యొక్క తూరు సీదోనుకు చెందిన కొంతమంది వ్యాపారులు విశ్రాంతి దినాన్న చేపలు అమ్ముతూ, రకరకాల సరుకులు అమ్ముతూ యూదుల్ని వారు శోధనలు పెట్టేస్తే వారు చక్కగా రోజు కొనుక్కున్నట్లే కొనుక్కుంటున్నారు. అయితే ప్రభువారు అన్నారు, 6 దినాల్లో మీరు పనులు కొనుక్కోవటం, అమ్ముకోవటం అలాంటివి చేసుకోండి. విశ్రాంతి దినాన్న అమ్మటం, కొనటం, లేకపోతే మన యొక్క శారీరక పనులు చేయొద్దు అని ప్రభువారు చెప్పారు 4వ ఆజ్ఞలో. నెహెమయా గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాల్లో దానిని కూడా నెహెమయా గారు ఖండించి మీరు ఇటువంటి పనులు చేయొద్దని అప్పుడు అక్కడ ఉన్న నాయకులకు ఆయన ఒక ఆజ్ఞ వేసేశారు. ఏమని అంటే, శుక్రవారం సాయంత్రం ప్రొద్దు కృంకుతున్న సమయంలో యెరూషలేము యొక్క గుమ్మాలు మూసేయండి, గేట్లు మూసేయండి, దాన్ని మరలా విశ్రాంతి దినం అయిపోయే వరకు కూడా తెరవద్దు. అనగా ఇంకా
నగరంలోకి ఎవరు రాకూడదు అని ఆయన ఆజ్ఞ వేశారు. అయితే కొంతమంది వ్యాపారులు ఏం చేశారంటే ఆ గోడ దగ్గరికి వచ్చి వారు చేపలు, రకరకాల సరుకులు, విశ్రాంతి దినాన్ని అమ్ముకుంటున్నారు వారు అన్యులు కనుక. అయితే కొంతమంది యూదులు ఈ శోధనకు తట్టుకోలేక ఆ గోడ మీదకు వెళ్ళి ఆ గోడ మీద నుంచే వారు బేరం ఆడుకొని కొనుక్కొని ఒక తాడుతో ఆ యొక్క సరుకులను పైకి లాక్కుంటున్నారు. దాన్ని గమనించిన నెహెమ్యా గారు కూడా ఆ యొక్క వ్యాపారులందరికి కూడా ఒక హెచ్చరిక చేశారు. ఇప్పటి నుంచి విశ్రాంతి దినాన్న, విశ్రాంతి దినం అంటే మన భాషలో శనివారం అంటున్నాం, మీరు ఎవరైనా సరే అమ్మటానికి ఇక్కడికి తెచ్చినట్లయితే మిమ్మల్ని బంధించేస్తాం, జైల్లో వేసేస్తామని ఆయన హెచ్చరిక చేశారు వారికి. అప్పటి నుంచి ఎవరు కూడా విశ్రాంతి దినాన్న ఏది కూడా అమ్మటానికి లోనకి రావడానికి అవకాశం లేదు, గుమ్మాలు మూసేస్తున్నారు కనుక బయట కూడా అమ్మటానికి ఎవరు కూడా సాహసించలేదు. ఇలాగ అనేకమైన ప్రక్షాళన అనగా ఇంగ్లీష్లో రిఫార్మ్స్ అంటున్నాం, అలాంటివి యెరూషలేము నగరంలో ఈయన చేశారు. ఇదంతా ఎవరి ప్రోత్సాహం? తప్పకుండా పారసీక రాజుల యొక్క ప్రోత్సాహం, వారి సహకారం. అనగా పారసీక రాజులు ఎంత యూదులకు సహాయం చేశారు, ఎంత యెరూషలేముకు సహాయం చేశారో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలను మనం గుర్తించి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో ఎక్కడ యుద్ధం వచ్చినప్పటికీ, ఏ దేశంలో యుద్ధం జరిగినప్పటికీ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ఖచ్చితంగా రెండవ రాకడకు సూచన. కారణం యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందటే హెచ్చరించారు మనల్ని. ఆ విషయాలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాల్లో గమనిస్తున్నాం. ప్రభువారు అన్నారు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు. అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో రాజ్యంపై రాజ్యము, జనముల మీద జనము లేస్తారని చెప్పబడ్డది. కనుక ప్రభువు రాకడ అతి సమీపంలో ఉన్నదని మనం దానిని గుర్తించాలా? గుర్తిస్తే చాలదు, దానికి మనం అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవాలా. దీనికి రెండవ రాకడ త్వరగా వచ్చేస్తుంది కనుక, ఎంత త్వరలో? మనం ఊహించిన దానికంటే త్వరలో వచ్చేస్తున్నారు రెండవ రాకడ యేసు ప్రభువారు. కనుక మనం ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవాలా. మనలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో వాటిని మనం పశ్చాత్తాపడి సరిదిద్దుకొని దేవునికి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలా. దానితో పాటు ఈ రాజ్య సువార్త మనము అందరికీ కూడా అందించాలా. మనం లోకమంతా వెళ్ళలేము, కానీ మన పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభువుని గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన త్వరలో రెండోసారి వస్తున్నారు, ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి నిత్యజీవం ఉన్నది అనే విషయాన్ని మనం తెలియచేయాలి. కారణం ఈ యుద్ధాలన్నిటికీ కూడా జనకుడు, ప్రారంభం ఎవరు? సాతాను. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో గమనించాం. మనం సాతాను యుద్ధాన్ని ప్రారంభించాడు పరలోకంలోనే. కనుక ఈ లోకంలో జరిగే ప్రతి యుద్ధానికి కూడా తెరచాటున ఉన్నది సాతాను ఉండి నడిపిస్తున్నాడు. ఆదిలోనే ఆ మొదటి కుటుంబంలోనే కయ్యోనుకు ఏబేలుకు వచ్చిన ఆ వివాదం, కయ్యోను తన సొంత తమ్ముడినే చంపేశాడు. అది సాతాను యొక్క ప్రోత్సాహం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు రెండో రాకడ మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తుంది. కనుక ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవిద్దాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే జనాంగంలో మనం ఉందాం. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తె ఈ కడవరి కాలంలో జీవించే కృప అనుగ్రహించవలసిందని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరొక క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.